హార్డ్ రాక్ అనేది స్పెషల్ మెథడ్స్లో మనము దాన్ని ఎక్స్కవేషన్ చేయవలసి ఉంటుంది. అలాగే హార్డ్ స్ట్రేటా కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ మన యొక్క మిషనరీని వినియోగించి లైక్ హిటాచి అండ్ జేసీబీ వీటిని వినియోగించి మనము ఆ ఎర్త్వర్క్ ఎక్స్కవేషన్ అనే విధానాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతాం. కానీ అది కనుక హార్డ్ స్ట్రేటా కనుక అయినట్లయితే ఆ హార్డ్ రాక్ ఉండేటువంటి ప్రదేశాల్లో దాన్ని యూజువల్గా మనము మాన్యువల్ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే కొంత బ్లాస్టింగ్ అనేటువంటి విధానంలో కూడా మనకు కావాల్సినటువంటి ఫౌండేషన్ ఎక్స్కవేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా బ్లాస్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఆ యొక్క లోకల్ గవర్నమెంట్ బాడీస్ నుంచి ప్రతిపాదిత పర్మిషన్స్ తీసుకుని ఆ యొక్క విధానంలో మనం ఫౌండేషన్ ఎక్స్కవేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత ఈ హార్డ్ రాక్ స్ట్రేటా ఏదైతే వచ్చిందో అటువంటి చోట మనం స్పెసిఫిక్గా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఇంత కిందకు ఉండాలి అనేటువంటి ఏదైనా ఒక ప్లాన్, అంటే మన ప్లాన్ బేస్డ్ ఆన్ అవర్ ప్లాన్ మనం ఎక్స్కవేషన్ చేయవలసి ఉంటుంది. లేనట్లయితే కనుక హార్డ్ రాక్లో హోల్స్ డ్రిల్ చేసుకుని లాక్ సెట్ కెమికల్ ద్వారా ఆ యొక్క రాక్లో యొక్క రీఎన్ఫోర్స్మెంట్ని ఇన్సర్ట్ చేసుకుని ఆ పైన ఒక సర్టెన్ లెవెల్లో ఫుటింగ్ మ్యాట్ అనేది ప్రొవైడ్ చేసుకుని ఆ మ్యాట్ నుండి కాలమ్స్ని రేజ్ చేసుకునే విధానం కూడా మనం ఫాలో అవ్వచ్చు. దిస్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ సైట్ కండిషన్స్ యాజ్ వెల్ ఏదైతే ఉన్నదో బిల్డింగ్ స్ట్రక్చర్ యొక్క డిజైన్ మీద ఆధారపడి ఈ టైప్ ఆఫ్ ఫుటింగ్స్ని మనం ఎలా ఎక్స్కవేట్ చేసుకోవాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.